ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నా బర్త్‌డే ఫిబ్రవరి 5థ్. నా ఈ బర్త్‌డే సందర్భంగా నేను మీ నుంచి ఒక గిఫ్ట్ అయితే కోరుకుంటున్నాను. గిఫ్ట్ అనేది పెద్ద విషయం అయితే కాదనమాట. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని అయితే లైక్ చేయండనమాట. ఇదే నేను మీ నుంచి కోరుకుంటున్న గిఫ్ట్. నా ఈ బర్త్‌డే సందర్భంగా మీరు నాకు ఈ గిఫ్ట్ ఇస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. మన ఇండియన్ ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే వచ్చింది. బైక్ డిజైన్ మాత్రం అద్భుతంగా ఉందనమాట. డిజైన్ మాత్రమే కాదు, బైక్ స్పెసిఫికేషన్స్ కూడా, ప్రైస్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. నేను బైక్‌ని ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏందంటే, ఈ బైక్ కనుక మార్కెట్‌లోకి పర్ఫెక్ట్‌గా లాంచ్ అయితే మాత్రం వేరే ఈవీ బైక్స్ అన్ని షెడ్‌కెళ్లాల్సిందే. అట్లుందనమాట బైక్ వచ్చేసి. బైక్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అసలు ఈ బైక్ ఏంటి? ఈ బైక్‌ని మార్కెట్‌లోకి ఎంత ప్రైస్‌కి లాంచ్ చేశారు? ఈ బైక్ మనకు ఎంత కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుంది అనే డీటెయిల్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్ కట్ గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మీరు కనుక ఈ వీడియోని లేదా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు స్ట్రైట్ గా డిఎం లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. మీకు కనుక ఈ వీడియో పైన ఎలాంటి కామెంట్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. వెంటనే 500 లైక్స్ కంప్లీట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న బైక్ వచ్చేసి ఇదే అనమాట. టీవీఎస్ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ టీవీఎస్ ఆర్బిటర్. బైక్ చూడండి ఎంత అందంగా ఉందో. బైక్ చూడడానికి చాలా స్లీక్ గా ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అనమాట. బైక్ ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి మనకి ఇలా ఉంటుంది. చాలా స్లీక్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది. బైక్ ఫ్రంట్ సైడ్ లో మనకు టీవీఎస్ లోగోతో పాటు ఆర్బిటర్ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆర్బిటర్ బ్రాండింగ్ పైన మనకు ఎల్ఈడి డిఆర్ఎల్, దానిపైన విండ్ షీల్డ్ అయితే ఉంటుంది అనమాట. ఏదైతే వీల్ ఉందో ఫ్రంట్ వీల్, దాని కింద మనకు వెంటిలేషన్ గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ వీల్ కూడా ఫ్రంట్ వీల్ చాలా స్లీక్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు బైక్ ఫ్రంట్ సైడ్ నుంచి అయితే టోటల్ గా ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. టోటల్ 169 సెంటీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. బైక్ ని మనం బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుంది. ఏదైతే రైడర్ కూర్చుంటాడో అక్కడ నుంచి చూసినప్పుడు మనకు బైక్ అయితే ఇలా కనిపిస్తుంటుంది. బైక్ రెండు సైడ్ ల మనకు ఆర్బిటర్ బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ బైక్ వెనకాల మనకు బిఎల్డిసి మోటార్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది 3.5 కిలో వాట్స్ మోటార్ అనమాట. అండ్ ఇక్కడ మనకు ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చేసారనమాట. మనం ఇక మోడ్స్ అండ్ బటన్స్ గురించి, ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ హెడ్ లైట్ స్విచెస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ అండ్ అలాగే ఇండికేటర్ బటన్స్, దాంతో పాటు ఆర్ఎన్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ లో. అండ్ అలాగే రైట్ సైడ్ లో మనకు స్టాప్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకు మోడ్ స్విచెస్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మనం ఏదైతే మోడ్ లో ఈకో ఫ్రెండ్లీ కానీ ఏదైతే మోడ్ లో వెళ్తున్నామో దాన్ని వెంటనే గేర్ లోనే మార్చుకునే మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. బైక్ అనేది మనకు కూర్చున్న సీట్ నుంచి ఇలా అయితే కనిపిస్తుంది. ఒకసారి ఈ బైక్ ని కూడా ఆన్ చేసి చూద్దాం. మనకు ఆన్ చేసి చూసినప్పుడు మనకి టీఎఫ్టీ డిస్ప్లేలో కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ రీస్టార్ట్ మనకు మొత్తంగా టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఇలా కనిపిస్తుంది. దీనిపైన మనకు ఓడోమీటర్, ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉంది అండ్ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఇది వెళ్తుంది అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ బైక్ ని మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు 3 కిలో వాట్ కి సంబంధించిన బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాటరీని 0 to 80% ఛార్జింగ్ చేయడానికి మనకు 4 అవర్స్ టైం అయితే పడుతుంది. అదే 80 నుంచి 100% ఛార్జింగ్ చేయడానికి ఇంకో 2 అవర్స్. అంటే ఈ బైక్ ఫుల్ ఛార్జ్ అవడానికి మనకు దగ్గర 6 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది అనమాట. ఇందులో అయితే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వలేదు. ఈ బైక్ ని మనం ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనకు దగ్గర 158 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుంది. మనకు రఫ్ గా ఒక 130 కిలోమీటర్స్ వరకు అయితే రేంజ్ అయితే రావచ్చు. ఈ బైక్ నుంచి మనం డైరెక్ట్ గా మన ఫోన్ కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ మనకు ఏదైనా క్యారీ బ్యాగ్స్ క్యారీ చేయడానికి హుక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సీట్ మీద కూర్చున్నప్పుడు లెగ్ రూమ్ కూడా చాలా బాగా అయితే ఇచ్చేసారనమాట. మనమైతే ఈజీగా లెగ్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా స్పేసియస్ గా అయితే ఉంటుందన్నమాట. అండ్ మన హైదరాబాద్ లో ఈ బైక్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,15,000 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,22,000 అయితే ఉందన్నమాట. ఒకటే మోడల్ అయితే వస్తుంది. 6 కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్ లో అయితే ఈ బైక్ వచ్చేసి అవైలబుల్ లో ఉంది. ఎవరైతే చాలా తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ బైక్ అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నా బర్త్డేని మరింత స్పెషల్గా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. నేను ఇలాంటి మరిన్ని కంటెంట్తో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్, నేను మీ ప్రవీణ్.